గీతా విశ్వనాథం అనన్యని ఇంటికి పిలుస్తుంది. ఏమైంది నాన్న అని అనన్య అడుగుతూ ఉంటుంది. శరణ్య ఉదయాన్నే ఇంటికి వచ్చింది. ఆ ఇంటికి ఇంకా వెళ్ళను అంటుంది అని ఆ విశ్వనాథం అంటూ ఉంటాడు. ఏం గొడవైందో ఏమైందో ఎంత అడిగినా చెప్పట్లేదు అని అంటూ ఉంటాడు. కాంచన భర్త సంసారానికి పనికిరాడు, అసలు మగతనమే లేదని ఉత్తరం రాసి పెట్టొచ్చింది అని చెప్తూ ఉంటుంది. అది విని అందరూ షాక్ అవుతూ ఉంటారు. సంసారాన్ని తన చేతులతోనే ముక్కలు చేసుకుంది అని కాంచన అంటూ ఉంటుంది. శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య అని పిలుస్తూ ఉంటుంది. నువ్వు రాసి పెట్టిన లెటర్తోనే మరిది గారి జీవితాన్ని ముంచేశావు అని అంటూ ఉంటే, ఆయన బాగుండాలనే కదా నేను ఉత్తరం రాసింది అని శరణ్య అంటుంది. అసలు సంసారానికే పనికిరాడని కదా నువ్వు రాసింది అని అనన్య అంటుంది. అది విని షాక్ అయిన శరణ్య ఒక్కసారిగా లేచి, అయ్యో అక్క, నేనెందుకు అలా రాస్తాను అని అంటుంది. అప్పుడు అనన్య, నువ్వే రాసావు అని అనగానే, దేవుడి ప్రమాణంగా చెప్తున్నానక్క అని తన మీద ఒట్టేసుకొని, నేనెందుకక్క అలా రాస్తాను ఆయన గురించి అని అంటూ ఉంటుంది శరణ్య. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నీతో పెళ్ళి తాళి అనే కనెక్షన్ని పూర్తిగా కట్ చేసుకోవడానికే తన గురించి నువ్వే తప్పుగా ఉత్తరం రాసినట్టు బ్లేమ్ చేయడం అని మరిదిగారే అలా రాసుకున్నారు అని, ఇదంతా మరిదిగారి ప్లానే అని అనన్య చెప్తూ ఉంటే వింటూ శరణ్య షాక్ అవుతూ ఉంటుంది.